ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది వీరందరి యొక్క నియామకం కావాలి. ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాతే ఏ మెడికల్ కాలేజీనైనా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో అవన్నీ లేకపోవడం వల్లే గతంలో కూడా నిర్మాణాలు కొంతమేర పూర్తయినప్పటికీ కూడా కొన్ని సీట్లు కేటాయించిన పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటప్పుడు ఈ కాలేజీల విషయంలో సవాళ్ళు సవాళ్ళు రండి అని చెప్పి మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూసాం. అయితే హోంమంత్రి అనిత గారు కూడా రియాక్ట్ అయినట్టుగా మనకు చూస్తున్నారు. సో రమ్మనండి, నిర్మాణం పూర్తయిందా చూస్తారు, కావాలంటే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమనండి అని అన్నారు. ఏంటి బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమనండి అని అనాల్సినటువంటి సందర్భం ఏంటి? ఆ మాటలను బట్టి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే గత వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చామని చెప్పినటువంటి నేతలు, సో ప్రభుత్వం పూర్తయినా కూడా ఈ 17 మెడికల్ కాలేజీలు 100% ఏవి పూర్తి కాలేదు. కేవలం వాళ్ళ ప్రభుత్వం అయ్యేసరికి 5 పూర్తయి, అది కూడా పూర్తి స్థాయిలో కాదు, భవన నిర్మాణాలు మాత్రమే పూర్తి అయినటువంటి పరిస్థితి. సో అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ సీట్లు ఫిల్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, మిగతా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఫిల్ చేయనటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇప్పుడు పాడేరు కావచ్చు, మిగతా కాలేజీల్లో చాలా కాలేజీల్లో సీట్స్ ఫిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కొంత సమయం, ఒక నెలపాటు అడిగి అవి పూర్తి చేసి కొన్ని చోట్ల సీట్లు ఫిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. సో ఒకవేళ నిజంగా ఆ చిత్తశుద్ధే ఉంటే గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ హయాంలో ఉండేటప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? సో ఇప్పుడు అనిత మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఆంతర్యం కూడా అదే. సో నిజంగా మెడికల్ కాలేజీలు కట్టామన్నారు, మెడికల్ కాలేజ్ కడితే సో బిల్డింగ్ ఉంటే మెడికల్ కాలేజ్ అన్నారు. సో అక్కడ బిల్డింగ్ కూడా లేదు. సో ఆ మెడికల్ కాలేజ్ అని ఎలా అంటారు? రెండోది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేవు. సో అక్కడ అసలు ఏమీ లేకుండా బిల్డింగ్లు చూసి మెడికల్ కాలేజ్ అనడానికి ఎలా చెప్తారు? నిజంగా ఉంటే వెళ్ళి చూడమనండి అని చెప్పడం. అంటే ఇక్కడైతే కొద్దిగా భవనాలు కనీసం ఒక 6 బ్లాకుల్లో 3 బ్లాకులు కనీసం 2-3 అంతస్తులు వేసి ఉన్నాయి. మిగతా చోట్ల ఆ పరిస్థితి కూడా లేదు. సో ఇక్కడ ఎంచుకోవడానికి కూడా అదొక రీజన్. సో కాబట్టి దీన్నే వాళ్ళ ఆంతర్యం ఏంటంటే మెడికల్ కాలేజీలు కట్టకుండా ప్రచారం చేసుకున్నారు, ఉంటే వెళ్ళి చూడమనండి. సో నిజంగా ఉంటే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు మేమే ఓపెన్ చేస్తాం కదా అన్నట్టు ఆంతర్యం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంటే దాన్ని ప్రైవేట్ పరాన్ని చేయాల్సిన అవసరం లేదు, పీపీపీ మోడ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మెడికల్ కాలేజ్ లేదు, ఆలోచన చేసి ప్లేసు, కొన్ని బిల్డింగ్స్ లేదా కొన్ని స్ట్రక్చర్స్ వేసి వదిలేస్తే దాన్ని మెడికల్ కాలేజ్ ఎలా అంటారు మీరే చెప్పండి అన్నట్టు ఆమె ఆంతర్యం మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి తెలుస్తుంది. రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన నిజంగా మెడికల్ కాలేజీలను చూడాలి అనుకుంటే ఆయన తాడేపల్లిలో ఉంటారు. అక్కడి నుంచి బాపట్ల మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా వారి హయాంలోనే మొదలు పెట్టామని చెప్పినటువంటి మాట. సో అది కూడా వెళ్ళి చూడొచ్చు. బాపట్ల మెడికల్ కాలేజ్ సంబంధించి గతంలో మన కొలీగ్ అక్కడికి సాంబశివరావు వెళ్ళినప్పుడు చూసినటువంటి విజువల్స్ అవి ఇప్పుడు మనం అవి ప్లే కూడా చేస్తున్నాం. సో ప్రస్తుతం కేవలం పునాదులు తీసి అక్కడ పిల్లర్లు వేసేదానికి ఏర్పాటు చేసినటువంటి దశలోనే కొన్ని బ్లాకులు ఉన్నాయి. కొన్ని బ్లాకులను ఇంకా కూడా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. ఇట్లా అక్కడొక్క దగ్గరే కాదు, చాలా చోట్ల అదే పరిస్థితి. ఎందుకంటే 100 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అని చెప్పి కేటాయించినప్పటికీ కేంద్రం కొంత నిధులు కేటాయించినా వాటిని కూడా వినియోగించకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించి ఎక్కడికక్కడ వదిలేశారు. పెనుగొండలో అయితే మంత్రి సవిత చూశారు, అక్కడ అనేక పిచ్చి మొక్కలు మొలిసి చెట్లు కూడా మొలిసినటువంటి పరిస్థితి ఆమె చూపించింది ప్రత్యక్షంగా వెళ్ళి. ఎందుకంటే కడపలో సూపర్ 6 సభ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ మెడికల్ కాలేజీ సంస్థ చర్చకు వచ్చినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళారు. నాయుడు వెళ్ళి ఆమె చూపించినప్పుడు కూడా ఇదే పరిస్థితి. మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా, నర్సీపట్నంకే రావడం, మరి 7 నియోజకవర్గాలు. అంటే ఇప్పుడు ఇందులో శ్రీహరి గారు ఒక విషయం, అంటే ఇప్పుడు ఇందులో కూడా అంటే మెడికల్ కాలేజ్ అనేది ఒక వంకలాగే కనిపిస్తుంది. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో వెళ్ళడంతో పాటుగా స్టీల్ ప్లాంట్ అంటే గతంలో వైసీపీ హయాంలో సో కనీసం అక్కడ ఉన్న కార్మికులతో మాట్లాడిన విషయాలు లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఇప్పుడు అడిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు మోడీ గారు హిందీలో మాట్లాడలేకపోతే జగన్మోహన్ రెడ్డి తెలుగులో పూర్తి స్థాయిలో మీరు స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా చూడాలని చెప్పారు. ఆయనకి పూర్తి స్థాయిలో అంటే అర్థం కానట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏనాడు కూడా కేంద్రాన్ని అడగలేదు. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఎప్పుడు వైసీపీ అడిగినటువంటి దాఖలాలు లేవు. సో ఆ పరిసరాలు కానీ వాటి సమస్యలు కానీ ఆనాడు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు అదానీ పోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తి ఒక 6 సంవత్సరాల పాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తుంది. దానివల్ల ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రయోజనం ఉంటుంది. కానీ అప్పుడు కేవలం 600 కోట్ల రూపాయలకి అదానీ పోర్ట్ని కట్టబెట్టారు. ఆ రోజు మాత్రం స్టీల్ ప్లాంట్ సమస్యలో, స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు వైసీపీకి పూర్తి స్థాయిలో అక్కడ కనిపించలేదు. అలాగే కాకుండా అక్కడ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు శాండ్ మైన్స్ కావచ్చు, మినిమం ఏవైతే వాటర్ ఫెసిలిటీ మిగతా కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి పనులను కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు వైసీపీ హయాంలో. అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చేశారు. దాదాపుగా ఇప్పుడు మన 11,000 కోట్లు ఇచ్చారు. సో ఇవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో రాజకీయంగా విమర్శ చేయడం కోసం ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నారు. ఇదే స్టీల్ ప్లాంట్కి వెళ్ళి గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించి ఉంటే
సో ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు లాభాల బాటలో ఉంది, ఇంకా లాభాల బాటలో ఉండి పూర్తిస్థాయిలో కొంత తేరుకునేటువంటి అవకాశం ఉంది. సో మరోవైపు ఇంకోటి ఏదైతే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ సమస్య అంటున్నారు, సో ఈ షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయిలో దివాలా తీసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అది కోలుకోలేనటువంటి పరిస్థితికి వచ్చింది. సో అలాగే ఇప్పుడు ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, దీన్ని కూడా గతంలో కాకినాడ నుంచి ఇక్కడ విశాఖపట్నం నక్కపల్లికి తీసుకొచ్చింది కూడా వైసీపీయే. సో అంటే ఇప్పుడు ఏవైతే సమస్యలో లేకపోతే మిగతా ప్రాంతాల్లో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారో, సో ఇవన్నీ కూడా వైసీపీ హయాంలోనే మొదలయ్యాయి. సో అప్పుడే వీటిని పెంచి పోషించారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటిని ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా వాడుకోవడానికి ఇవే సమస్యలను వీటిలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి, అంటే ఒకే లైన్లో వస్తాయి కాబట్టి వీటిలన్నింటినీ తీసుకువెళ్ళడం ద్వారా సో ఒక ర్యాలీలా చేసుకుని వెళ్తూ ప్రజా సమస్యలు మేము పోరాడుతున్నాం అని చెప్పడం కోసమే ఈ వేదికను ఎన్నుకోవడం కానీ, ఇక్కడి నుంచి రోడ్డు మార్గంగా వెళ్ళడం కానీ, ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా వైసీపీ రాజకీయంగా తన మనుగడను సాధించుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ నాయుడు, థ్యాంక్ యూ. మీరు అన్నట్లుగా సమస్య వారి హయాంలోనే వచ్చింది, వారి వల్లే అది పెరిగి పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ అదో సమస్య అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే మార్గంగా ఇక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు. మనం డిస్కస్ చేద్దాం దీంట్లో, ఎందుకంటే ఈ సమస్యకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీ సందర్శన పేరుతో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సందర్శన, అక్కడ కార్మికులతో వారు వస్తామన్నారు, కలుస్తామన్నారు, మాట్లాడతామన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ విషయం పైన ఏ రోజైనా కార్మికులు నేరుగా కలిసి మాట్లాడారా? ఆ రోజులో బలం, పార్లమెంటు సభ్యుల బలం ఉంది, సో రాజ్యసభలో బలం ఉంది, అనేక బిల్లుల విషయంలో రాజ్యసభలో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత కూడా సపోర్ట్